అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం అనుబంధం అనే కథను గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. లలితమ్మ గారు ఆ న్యూస్ పేపర్ తీసి పట్టుకున్నారంతే, చదవటం లేదు. మనసు పరిపరి విధాల పోతుంది. పాత రోజులు ఈ రోజు మరీ గుర్తొస్తున్నాయి. ఒంటరిగా ఉండటం వలన జరిగిపోయిన రోజులన్నీ గుర్తు తెచ్చుకోవడం తప్ప వేరే ఏమీ పని లేదు. మనసు 30 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోతుంది. కొడుకు రవి 10 సంవత్సరాల వయసున్నప్పుడు గుండెపోటు వచ్చి ఆమె భర్త మరణించాడు. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికే గుండె జలధరిస్తుంది. ఎంతో భయంగా ఉండేది. దగ్గర వాళ్ళెవ్వరూ లేక చిన్న పిల్లాడితో భవిష్యత్తు అంధకారంగా తోచేది. భర్తకు వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ బ్యాంకులో వేసి ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి ఫ్యామిలీ పెన్షన్తో కాలం నెట్టుకొచ్చేది. ఏ నెల కానెల డబ్బు సరిపెట్టగలనా అని భయపడుతూ ఉండేది. కొన్నాళ్ళు పక్కనే ఉన్న నర్సరీ స్కూల్లో టీచర్గా పనిచేసింది. పెట్టుకొని పెంచింది. వాడు కూడా ఇంటి పరిస్థితి అర్థం చేసుకొని ఎప్పుడూ ఏ కోరికలు కోరలేదు. చాలా బుద్ధిగా చదువుకొనేవాడు. ఇంట్లో సాయంగా పొద్దునే న్యూస్ పేపర్లు వేసేవాడు. సాయంత్రం చిన్నపిల్లలకి ట్యూషన్లు చెప్పేవాడు. చివరికి మంచి కాలేజీలో మెరిట్ మీద ఇంజనీర్ అయ్యాడు. వాడికి ఉద్యోగం వచ్చినప్పుడు ఎంతగా ఆనందించానో మాటల్లో చెప్పలేదు. ఎన్నో సంవత్సరాల తమ ఉమ్మడి కష్టానికి ఫలితం దక్కిందనిపించింది. ఇంకో 2-3 సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. తెలిసిన వాళ్ళందరికీ చెప్పి రవికి సంబంధాలు వెతకటం మొదలుపెట్టింది. వాడికి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరుతుంది అనుకునేది. ఒకరోజు సాయంత్రం రవితో పాటు ఒక అమ్మాయి వచ్చింది. లలితమ్మ గారికి విషయం అర్థమైన రవి ఈ అమ్మాయి అని ఆగిపోయింది. దానికి రవి, అమ్మ, ఈ అమ్మాయి సుజాత నాకు బస్టాండ్లో పరిచయమయ్యింది. చాలా మంచి అమ్మాయి అన్నాడు. దానితో ఆవిడకి కొడుకు మనసు అర్థమయ్యింది. వంటింట్లోకెళ్తూ అమ్మాయి, కాఫీ కలుపుదాం రామ్మ అన్నారు. ఆ అమ్మాయి భయపడుతూ వెనక్కి తిరిగి రవిని చూస్తూ లోపలికి నడిచింది. సంభాషణ మొదలుపెట్టారు లలితమ్మగారు. ఏమ్మా, ఎక్కడుంటారు మీరు అని అడిగారు. పక్క వీధిలో ఉంటామండి నెమ్మదిగా చెప్పింది సుజాత. ఇంట్లో ఎవరెవరుంటారు అన్న ప్రశ్నకు అమ్మ, నాన్నగారు, అన్నయ్య, నేను ఉంటామండి అని బదులిచ్చింది సుజాత. మీ అమ్మ నాన్నగారు మా ఇంటికి వస్తారా, లేక నేను మీ ఇంటికి రావాలా అని అడిగారు. దేనికండి, బిత్తరపోతూ అడిగింది సుజాత. పెళ్లి మాటలు మాట్లాడటానికి అన్న సమాధానం వినగానే సిగ్గుతో బయటకు పరుగుపెట్టింది సుజాత. 3 నెలలు తిరగకుండానే సుజాత ఆ ఇంటికి కోడలై వచ్చింది. లలితమ్మగారికి సరోజ బాగా నచ్చింది. ఎంతో అనుకువగా ప్రేమగా ఉంటూ అత్తగారిని గౌరవంగా చూసుకునేది. బహుశా రవి ద్వారా వాళ్ళు అనుభవించిన కష్టాల గురించి తెలుసుకొని ఉంటుంది. లలితమ్మగారిని ఏ పని ముట్టుకోవద్దని, అన్నీ తానే చేస్తాననేది. దానికి మాత్రం ఆవిడ ఎంతమాత్రం ఇష్టపడలేదు. నువ్వు ఆఫీస్కి వెళ్తావు, నేనింట్లోనే ఉంటాను. పని మనిషి ఉన్నది కదా, నేను చేసేది వంట ఒక్కటే. అయినా నా ఇంట్లో ఓపికన్నన్నాళ్ళు చేస్తాను, తర్వాత ఎలాగో నీకు తప్పదు అనేవారు. 5 సంవత్సరాలు తిరిగేటప్పటికి ఇల్లు 2 మనవలు శ్రీకాంత్, శిరీషలతో కలకలలాడింది. భర్త పోయేటప్పటికే లలిత కాస్త లలితమ్మయ్యింది. కొడుకు పెళ్ళయ్యాక ఆమె అమ్మగారు, కోడలు చిన్నమ్మగారు, ఇప్పుడు కోడలు అమ్మగారు, ఆమె పెద్దమ్మగారు. కాలంతో ఇలాంటి మార్పులు తప్పవు. దానికి ఆవిడ ఎప్పుడూ బాధపడలేదు, పైగా సంతోషించేది కూడా. అయినా ఆవిడకి ఇలాంటివన్నీ పట్టించుకునే టైం కూడా ఉండేది కాదు. పొద్దున్నే 4 టిఫిన్ బాక్సులు కట్టి అందరూ బయటకెళ్ళాక మిగిలిన పనులు చేసుకుని భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని లెగిసేటప్పటికి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయ్యేది. వాళ్లకు పాలు కలిపిచ్చి తినటానికి ఏమైనా పెట్టి హోంవర్క్ చేయించేది. అప్పుడు ఆమెకి రవి చిన్ననాటి రోజులు గుర్తొచ్చేవి. పిల్లలు హోంవర్క్ అయిపోయాక
రాత్రి వంటకన్నీ సిద్ధం చేసేవారు. రాత్రి వంట సుజాతే చేస్తుంది. కానీ ఆఫీస్ నుంచి వచ్చి అన్నీ ఒక్కతే చేసుకోవటం కష్టమని, కొంత సాయంగా ఉంటుందని అన్నీ అమర్చి పెట్టేవారు. ఇలా జీవితం సజావుగా సాగుతుంది. కానీ పిల్లలు పెద్దవాళ్ళవుతున్న కొద్దీ వాళ్ళు ముందు నుంచి ఉన్న ఇల్లు చిన్నదైనట్టు అనిపించేది. అందుకే పిల్లలు స్కూల్కి దగ్గరగా 2 పడక గదుల అపార్ట్మెంట్లోకి మారారు. అక్కడికి మారిన తర్వాత లలితమ్మ గారికి కొత్త జీవితం ప్రారంభమయ్యింది. ఇల్లు, ముఖ్యంగా వంటగది వీలుగా ఉండటం వల్ల ఆవిడకు పని తొందరగా అయిపోయేది. ఆ అపార్ట్మెంట్లో ఆమె వయసు వాళ్ళు చాలామంది పరిచయం అయ్యారు. అందరికీ ఇంచుమించు ఒకటే వయసు, ఒకే ఆరోగ్య సమస్యలు. రోజు మధ్యాహ్నం ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకొని మంచి చెడ్డ మాట్లాడుకునేవారు. తమ గడిచిన జీవితం గురించి, పిల్లల గురించి మాట్లాడుకునేవారు. ఇలా లలితమ్మ గారి జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. రవి ఉద్యోగం మాని వ్యాపారం మొదలుపెట్టాడు. మొదట్లో కొంత ఒడిదుడుకులు వచ్చినా రాత్రనక పగలనక కష్టపడటం వల్ల కొంతకాలానికి వ్యాపారంలో నిలదొక్కుకున్నాడు. ఇంకా సుజాతకు కూడా ఆమె పనిచేస్తున్న ఆఫీస్లో బ్రాంచ్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. పిల్లలిద్దరూ కాలేజీ వెళ్ళే వయసు వాళ్ళయ్యారు. వాళ్ళకిప్పుడు లలితమ్మ గారు చదువులో సాయం చెయ్యలేకపోతున్నారు. కాలేజీ నుంచి రాగానే ట్యూషన్లకు వెళ్ళిపోతున్నారు. పిల్లలు పెద్దవాళ్ళవుతుంటే ఈ ఇల్లు కూడా ఇరుకవుతుందన్నట్టుగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు పిల్లలు లలితమ్మ గారు ఒకే గదిలో ఉంటున్నారు. కానీ ఇప్పుడు పిల్లలిద్దరికీ వేరే గదులు కావాలంటున్నారు. పిల్లలు దూరం అవుతున్నారని లలితమ్మగారు బాధపడేవారు. దానికి శిరీష, అదేం లేదు నానమ్మ, నేను అన్నయ్య ఎలా ఒక గది షేర్ చేసుకుంటాం, నా ఫ్రెండ్స్ చదువుకోవటానికి వస్తుంటారు కదా అన్నది. ఇలా మాటలు జరుగుతుండగా ఒకరోజు రవి ఇంటికి త్వరగా వచ్చి తల్లిని తొందరగా తనతో రమ్మన్నాడు. దానితో ఆవిడ భయపడ్డారు. సుజాత ఎదిరా, నువ్వు నన్నెక్కడికి తీసుకెళ్తున్నావని అడిగారు. సుజాత ఆఫీస్లోనే ఉందమ్మా, నువ్వు త్వరగా తయారైరా, నీకొకటి చూపించాలి అన్నాడు. ఆ మాటలతో స్థిమితపడి ఆవిడ తయారై కారులో కూర్చున్నారు. ఊరికి కొంచెం దూరంగా తీసుకుని వెళ్ళి కారు ఆపాడు రవి. అక్కడ కొత్తగా లేఅవుట్ వేసినట్టున్నారు. కొన్ని చోట్ల పని జరుగుతుంటే అక్కడక్కడ విసిరేసినట్టుగా కొన్ని కొత్తగా కట్టిన ఇల్లులున్నాయి. ఇక్కడికి ఎందుకొచ్చామో అన్నట్టుగా చూస్తున్న ఆమెతో రవి ఇలా అన్నాడు. ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నానమ్మా, ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు చిన్నగా అనిపిస్తుంది కదా, పిల్లలు కూడా పెద్దవాళ్ళవుతున్నారు. నువ్వు కూడా పూజకు వేరే గది ఉంటే బాగుంటుందని ఎప్పుడూ అంటుంటావు కదా, మనం సొంతంగా కట్టుకుంటే మనకు వీలుగా ఉండేటట్టు డిజైన్ వేయించి కట్టుకోవచ్చంటూ వివరించాడు. లలితమ్మగారి మనసు గర్వంతో నిండిపోయింది. కష్టపడి చదువుకొని కొడుకెంతో ప్రయోజకుడయ్యాడని మురిసిపోయారు. ఇల్లు కడుతున్నప్పుడు ఎప్పుడూ తల్లి సలహా తీసుకునేవాడు రవి. అప్పుడప్పుడు సైట్ దగ్గరికి తీసుకొని వెళ్ళేవాడు. చూస్తుండగానే ఇల్లు తయారైపోయింది. గృహప్రవేశం జరిగిపోయి సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు ఇంత పెద్ద ఇంట్లో ఆవిడ ఒంటరిగా మిగిలారు. వేరే వేరే గదులు కావాలని గొడవ చేసిన మనవళ్ళిద్దరూ పెద్ద చదువులకు వేరే ఊర్లో హాస్టల్లో ఉంటున్నారు. ఇక్కడ కాలేజీలు లేవేంట్రా, పిల్లల్ని దూరంగా పంపావు అని రవితో అంటే, అక్కడ ఉంటేనే చదువు మీద దృష్టి పెడతారమ్మా, ఇంట్లో ఉంటే ఎప్పుడూ స్నేహితులు, షికార్లు, సినిమాలు అంటారు, హాస్టల్లో అయితే అన్నీ టైం ప్రకారం జరుగుతాయి అన్న రవి మాటలు కొట్టి పారేయలేకపోయింది. ఆవిడ ఇలా ఆలోచనలతో ఉండగానే పని మనిషి రత్న భోజనం వడ్డించానమ్మా అంటూ వచ్చింది. ఇంకా ఆకలిగా లేదే అంటే, తినేయండమ్మా, మీరు తిన్నాక నేను కూడా తిని డ్రైవర్ భార్యతో కలిసి మేటీని సినిమాకి వెళ్ళాలమ్మా అని బతిమలాడింది. దీని పనే బాగుంది, ఊరికి దూరమైన స్నేహితులకు సినిమాలకు కొదవలేదు అనుకున్నారావిడ. అన్యమనస్కంగానే భోజనం చేసి గదిలోకి వచ్చారు. చేద్దామన్నా ఏ పని లేదు. వంట మనిషి, పని మనిషి, తోటమాలి, డ్రైవర్ అందరూ ఉన్నారు. ముందు నుంచి పనిచేసే అలవాటు ఉండటం వల్ల
ఆవిడకు తనకు తానే మూలపడిపోయిన పాత సరుకని అనే భావన బయలుదేరింది. ఆ మాటే ఒకసారి రవితో అంటే, ఇన్నాళ్ళు చాలా చాలా కష్టపడ్డావమ్మా, ఇప్పుడైనా సుఖపడు అన్నాడు. కానీ ఆవిడ ఒంటరితనాన్ని భరించలేకపోతుంది. ఇంతకు ముందులా పుస్తకాలు కూడా చదవలేకపోతోంది. కొంచెం చదవగానే కళ్ళు మండుతున్నాయి. ఒక విషయం ఈ మధ్య పదే పదే అనిపించసాగిందామెలో. అదే ఓల్డేజ్ హోంలో ఉంటే బాగుంటుందేమోనని. చాలాసార్లు టీవీలో వాటి ప్రకటనలు చూసింది. కొన్ని బాగా నడవకపోయినా కొన్ని ఆశ్రమాలు చాలా బాగుంటున్నాయి. అక్కడ పెద్దవారికి చాలా సౌకర్యంగా ఉంటుందని ఆవిడ భావించారు. అంటే ఇంట్లో లేవని కాదు, కానీ అక్కడ తన వయసు వారు ఉంటారు కాబట్టి బాగా కాలక్షేపం అవుతుందని. ఆ రోజు రవి ఇంటికి రాగానే ఈ విషయమై ప్రస్తావించాలని అనుకున్నారు. ఆఫీస్ నుంచి రాగానే తల్లి అన్యమనస్కంగా ఉండటం గమనించాడు రవి. అమ్మా, అలా ఉన్నావు, ఒంట్లో బాలేదా అని అడిగాడు. ఏం లేదురా, బాగానే ఉన్నాను అన్నారావిడ. ఒంట్లో బాలేకపోతే వెంటనే చెప్పమ్మా, దాయకు అన్నాడు. తల్లి తన కోసం పడ్డ కష్టం ఒక్క క్షణం కూడా మర్చిపోడు రవి. కొడుకుకు తన గురించే ఆలోచిస్తుంటాడని ఆవిడకు తెలుసు. తాను ఓల్డేజ్ హోంలో చేరతానంటే ఎంత బాధపడతాడో కూడా తెలుసు. అయినా భోజనాలైన తర్వాత ఆవిడ కొడుకు గదిలోకెళ్ళారు. ఎప్పుడూ అతనే తల్లి గదిలోకి వెళ్ళి కూర్చుంటాడు. ఇప్పుడు ఆవిడే వచ్చేటప్పటికి ఏదో చెప్పటానికి అనుకున్నాడు. తల్లి చెయ్యి పట్టుకుని మంచం మీద కూర్చోబెడుతూ, ఏంటమ్మా, ఇందాకటి నుండి చూస్తున్నాను, అదోలా ఉన్నావు, భోజనం కూడా సరిగ్గా చెయ్యలేదు, ఏమైందమ్మా అంటూ అడిగాడు. నాకేమీ తోచడం లేదురా అన్నారావిడ. టీవీలో నీకిష్టమైన ఛానల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఇష్టమైన సినిమాలన్నీ ఇంట్లో ఉన్నాయి, చూడటం లేదా అమ్మా? ఎలా వాడాలో తెలియటం లేదా? మళ్ళీ చూపించమంటావా అని ఆత్రంగా అడిగాడు రవి. అతన్ని చేతితో వారిస్తూ, నాకు తెలుసురా, కానీ ఒక్కదాన్నే కూర్చొని ఏం చూడమంటావు? నువ్వు మరోలా అనుకోకపోతే ఒక మాట చెప్తాను అన్నారు. చెప్పమ్మా, దానికింతగా అడగాల అన్నాడు రవి. ఏం లేదురా, ఈ రోజుల్లో చాలామంది వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు కదా, నేను కూడా అని ఆగిపోయారు. రవి ముఖంలో ఆశ్చర్యం, బాధ ఒకేసారి కనిపించాయి. అమ్మ నివ్వెరపోతూ అన్నాడు. కొడుకు మనసు చాలా గాయపడింది గ్రహించారావిడ. నువ్వు బాధపడకురా, నీకిష్టమైతేనే, అక్కడైతే నా వయసు వాళ్ళుంటారని అంతే, నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు అని బయటకొచ్చేశారు. కొడుకు విషన్న వదనం ఆవిడ చూడలేకపోయారు. అతనింక రాత్రంతా నిద్రపోడని ఆవిడకు తెలుసు. అనవసరంగా ఈ విషయం ఎత్తానేమో, ఆవిడ చాలా మదనపడ్డారు. కానీ నాకేదైనా సమస్య వస్తే నా ఒక్కగానొక్క కొడుకుతో కాక ఎవరితో చెప్పుకుంటాను అని సమాధానపడ్డారు. ఇక రవి పరిస్థితి అయోమయంగా ఉంది. పని చెయ్యాలనిపించలేదు. కంప్యూటర్ కట్టివేసి బాల్కనీలోకొచ్చి నిల్చున్నాడు. అతను చిన్నప్పటి నుండి ఒకే ఆశయంతో పెరిగాడు. అది బాగా డబ్బు సంపాదించి తల్లికి అన్ని సౌకర్యాలు కల్పించాలని. అలాగే చేశాడు కూడా. కానీ అన్ని సౌకర్యాల మధ్య ఆవిడ ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఈ పెద్ద ఇల్లు కట్టి పొరపాటు చేశానా అనుకున్నాడు. అవును, నిజమే, నేనమ్మకి అన్నీ ఇచ్చాను, వాటికి తోడుగా ఒంటరితనం కూడా ఇచ్చాను. పెద్దవాళ్లకు కూడా స్నేహితుల అవసరం ఉంటుందని ఎందుకు గ్రహించలేకపోయాను? నేనెప్పుడూ అమ్మ మాటకు ఎదురు చెప్పలేదు. కానీ ఈ మాటకు సరే అనగలడా? అమ్మ లేని ఇంట్లో ఉండగలడా? అలా అని ఆవిడ బాధపడుతుంటే చూస్తూ ఊరుకోగలడా? పరిపరి విధాల ఆలోచనలతో మానసికంగా మంచం మీద కూర్చున్నాడు. వంటింట్లో నుంచి బెడ్రూమ్లోకి వచ్చిన సుజాతకు ఆశ్చర్యం అనిపించింది. అర్ధరాత్రి వరకు కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసుకునే రవి అప్పుడే దాన్ని కట్టేయడం చిత్రంగా అనిపించింది. ఏంటండి ఈరోజు విశేషం? నా కోసం ఎదురు చూస్తున్నారా సరదాగా అంటూ దగ్గరికి వచ్చిన సుజాత భర్త ముఖం చూసి కాళ్ళకు ఏదో అడ్డుపడ్డట్టు ఆగిపోయింది. ఏమైందండి? పిల్లల దగ్గర నుంచి మెయిల్ ఏమైనా వచ్చిందా? అయినా నేనిప్పుడే వాళ్ళతో మాట్లాడి వస్తున్నాను, పాలిపోయిన ముఖంతో అన్నదావిడ.
రాత్రి తన పర్సనల్ మెయిల్ చూసుకుని జవాబులు పంపిస్తుంటాడు రవి. అందుకే సుజాత తల్లి మనసు పిల్లల వైపు వెళ్ళింది. కాదు సుజా, ఇలా వచ్చి కూర్చో అన్నాడు. భర్తనెప్పుడూ ఇలా చూడని సుజాతలో సన్నగా వణుకు మొదలయ్యింది. భార్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అమ్మ ఓల్డేజ్ హోంలో చేరతానంటుంది. ఆ మాట అంటుంటేనే రవి కళ్ళల్లో నీళ్లు ఊరాయి. అదేంటి? ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు సుజాతకు. అమ్మ నన్ను వదిలి వెళతాను అన్నాడంటే ఎంత ఒంటరితనం అనుభవిస్తుందో ఆలోచించు. అయినా అమ్మ లేకుండా నేను ఉండలేను అన్నాడు. ఆ సంగతి సుజాతకు వేరే చెప్పనవసరం లేదు. అత్తగారికి భర్తకు మధ్య ఉన్న అనుబంధం ఆమెకు బాగా తెలుసు. అందుకే ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఎప్పుడూ సరదాకి కూడా మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం, నేనా మీ అమ్మగారా అని పొరపాటున కూడా అడగలేదు. ఎందుకంటే సమాధానం అమ్మ అని వస్తుందని ఆమెకు తెలుసు. అలాగని ఆమె మీద ప్రేమ లేదని కాదు. ఆ తల్లి కొడుకులిద్దరూ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇక సుజాత విషయానికి వస్తే ఆమె వారి సమస్యలన్నీ తీరిపోయి ప్రశాంత జీవితం గడుపుతున్నప్పుడు వారి జీవితాలలోకి ప్రవేశించింది. ఇప్పుడు భర్త ఎంత బాధలో ఉన్నదో ఆమె అర్థం చేసుకోగలదు. అందుకే అతనికి ధైర్యం చెప్పటానికి ఇప్పుడు పడుకోండి, పొద్దునేం చెయ్యాలో ఆలోచిద్దాం, అయినా శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలుంటాయని సామెత ఉంది కదా, దీనికి కూడా ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అని మళ్ళీ తనే పోని నన్ను ఉద్యోగం మానేయమంటారా అని అడిగింది. ఆ ఆలోచన రవికి కూడా వచ్చింది. కానీ సుజాత మాత్రం ఎంతసేపు తల్లితో గడపగలదు? ఇద్దరూ ఎప్పుడైనా మాటకు మాట అనుకొని మనస్పర్ధలు కూడా రావచ్చు. అదే మాట పైకి అన్నాడు. సుజాతకు కూడా నిజమే కదా అనిపించింది. భర్తకు ధైర్యం చెప్పిన పడుకున్న సుజాతకు నిద్ర కరువు అయ్యింది. ఆమెకు తల్లి గుర్తుకు వచ్చింది. అమ్మ కూడా ఇలాగే బాధపడుతుందా అనిపించింది. మొదటిసారి ఆ దిశగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ ఇల్లు గృహప్రవేశానికి వచ్చినప్పుడు ఆవిడ 2 నెలలకు పైగానే ఇక్కడ ఉండిపోయారు. ఇంకా వెళ్తాను అని కూడా అనలేదు. కూతుర్ని మనవలని వదలలేకేమో అని అప్పుడు అనిపించింది. బహుశా ఆవిడ కూడా ఒంటరితనంతో బాధపడుతున్నారేమో. ఇక్కడ అత్తగారితో కలిసి ఉండడం ఆవిడకు బాగుండదేమో. ఇద్దరూ కలిసి తోటలో తిరిగేవారు, టీవీ చూస్తూ కామెంట్ చేసేవారు, పేపర్ చదివి రాజకీయాల గురించి చర్చించుకునేవారు. ఇవన్నీ గుర్తుకొచ్చాయి సుజాతకి. అయ్యో, ఈ సంగతి ముందుగా ఎందుకు నాకు తట్టలేదు అని ఆమె మనసు తల్లడిల్లింది. మనం ఏమనుకుంటాం, వాళ్ళ గురించి వాళ్ళకన్ని విషయాలెందుకు? ఏదో ఒక దగ్గర కూర్చుని చూసినంతసేపు టీవీ చూసి తర్వాత కృష్ణారామ అనుకోవచ్చు కదా అనుకుంటాం. కానీ మనకు ఆ వయసు వస్తుంది కదా, మనం అలా ఉండగలమా? ఈ చిన్న విషయం ఎందుకు మర్చిపోతాం? వాళ్లకు కూడా స్నేహితులు ఉండాలని, వాళ్ళు వాళ్ళ భావాలు ఎవరితోనైనా పంచుకోవాలని అనుకుంటారని ఎందుకు భావించము? ఇలా అనుకోగానే సుజాత కళ్ళల్లో నీళ్లు ఊరాయి. ఈ దిశగా ఆలోచించడం మొదలుపెట్టక సుజాత మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. టైం చూస్తే అప్పుడే 4:30 అయిపోయింది. భర్త కూడా నిద్రపోయిండడని తెలుసు. లైట్ వెయ్యగానే రవి లెగిసి కూర్చున్నాడు. ఇహ మీకు నిద్ర పట్టదు, ముఖం కడుక్కోండి, కాఫీ కలుపుతానంటూ పక్క గదిలోకెళ్ళింది. రవి చాలాసార్లు అర్ధరాత్రి వరకు పని చేసుకుంటాడు. రాత్రి టీ పెట్టడానికి కిందకి కిచెన్లోకి వెళ్ళలేక పక్కనే కాఫీ టీ పెట్టుకోవటానికి చేసుకున్నారు. రవి బాత్రూంలోంచి వచ్చేటప్పటికి 2 కప్పులతో కాఫీ కలిపి తెచ్చింది సుజాత. రవి కాఫీ తాగుతుండగా నాకొక ఐడియా వచ్చింది అన్నది సుజాత. ఏంటి చెప్పు అన్నాడు. ఇంతవరకు నేను ఆలోచించలేదు. అమ్మ కూడా ఇలా ఒంటరితనంతో బాధపడుతూ ఉండొచ్చు. అమ్మను ఒక 2 నెలలు ఇక్కడికి వచ్చి ఉండమందాము. అత్తయ్య గారు కూడా అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళకి కొంచెం మార్పు ఉంటుంది. ఏమంటారు అని అడిగింది. రవి మనసులో రాత్రి నుంచి ఉన్న బాధంతా చేత్తో తీసివేసినట్టు మాయమైపోయింది. బ్రిలియంట్ ఐడియా, కానీ అమ్మ కూడా వెళ్ళాలా అన్నాడు. ఇప్పుడు మా అమ్మనే రమ్మంటే బాగోదు కదా, నవ్వుతూ అంది సుజాత. నిజమే అనుకున్నాడు రవి. సుజాత మళ్ళీ మొదలుపెట్టింది.
నేను ఈ విషయం రాత్రంతా ఆలోచించాను. ఇది మన ఒక్క కుటుంబ సమస్యే కాదు, దాదాపు అందరిళ్లల్లోనూ ఉంది. మనకు తెలిసిన వాళ్ళని తీసుకోండి. ఈ ఊళ్ళోనే 5-6 అత్తయ్యల్లాంటి వాళ్ళున్నారు. మా పెద్దమ్మనే తీసుకోండి. పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆవిడ ఒంటరిగా ఉంటున్నారు. ఆవిడను కూడా రమ్మంటే రావచ్చు. తర్వాత నెమ్మదిగా అందరి లిస్టు తయారు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వీళ్ళు ఒకరింటికి ఒకరు వెళ్ళి ఉండి ఎప్పుడూ ఒంటరిగా ఉండకుండా చూడగలిగితే బాగుంటుంది కదా అన్నది. దానికి రవి, కానీ దానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ ఒక ఇంట్లో 2 కన్నా ఎక్కువ మంది ఉండకుండా చూసుకోవాలి. వాళ్ళకి కూడా పెద్దవాళ్ళకి చెయ్యాలంటే కష్టం కదా అన్నాడు. ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం, ముందు అన్నయ్యకి ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళింది సుజాత. పొద్దున్నే చెల్లి దగ్గర నుండి ఫోన్ వచ్చేటప్పటికి సుకుమార్ కంగారు పడ్డాడు. ఏమ్మా సుజాత, అందరూ బాగున్నారు కదా అని అడిగాడు. అందరూ బాగున్నారన్నయ్యా అంటూ విషయం వివరించింది సుజాత. అలాగేనమ్మా, అమ్మను పంపిస్తాను. కానీ మీరిల్లు కట్టుకొని వెళ్ళిన తర్వాత బొత్తిగా ఇటువైపు రావటం మానేశారు. ఆదివారం పొద్దున్నే అందరూ వచ్చేయండి. లంచ్ తర్వాత అమ్మని తీసుకొని వెళ్దురు కానీ అన్నాడు. అలాగే అన్నయ్య, తేలికైన మనసుతో అన్నది సుజాత. దూదిపింజలా తేలికయ్యింది రవి మనసు. ఆ సమయంలో పూజ పూర్తి చేసుకుని తోటలో కూర్చుంటుంది. అమ్మకి కాఫీ కలుపు అని మళ్ళీ తానే వద్దులే నేనే కలుపుతానని 2 కప్పుల కాఫీ కలిపి ఫ్లాస్క్లో పోసి తీసుకొని వెళ్తుంటే చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. తల్లికి కాఫీ అంటే చాలా ఇష్టం, కానీ తండ్రి చనిపోయిన తర్వాత కాఫీకి పాలు ఎక్కువ పడతాయని టీ తాగేది. ఒక్క ఆదివారం మాత్రం కాఫీ కలిపేది, అది 2 చిన్న గ్లాసులతో. ఇప్పుడు ఇంట్లో చిక్కటి పాలు, ఖరీదైన ఇన్స్టెంట్ కాఫీ పొడి ఉన్నాయి. అయినా ఆ రోజుల్లో తల్లి కలిపిన నీళ్ళ కాఫీ రుచి దీనికి రాదనిపిస్తుంది. అదే మాట తల్లితో అంటే, లేదురా, కాఫీ ఇప్పుడే రుచిగా ఉంది. అప్పట్లో మనకది అందుబాటులో లేని రుచి. అందుకే వారానికొక్కసారి తాగినప్పుడు ఎక్కువ ఆస్వాదించేవాళ్ళం. ఇప్పుడు రోజు తాగుతున్నాం కదా, అందుకే అంత రుచిగా అనిపించటం లేదు. అయినా జరిగిపోయిన రోజులు ఎంతో మధురంగా ఉంటాయి. కొంతకాలం గడిచిన తర్వాత ఈ రోజులు కూడా ఎంతో బాగుండేవని అనుకుంటాము. ఏదైనా మనకి దూరం అవుతుందేమో అనిపించినప్పుడే దాని విలువ తెలుస్తుంది అన్నారు. నిజమేనమ్మా, నువ్వు చెప్పినవన్నీ నిజం. నువ్వెప్పుడు నాతోనే ఉంటావని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు బయటకి వెళ్తానంటే నువ్వు నాకెంత ముఖ్యమో తెలిసింది. నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా, చిన్న పిల్లాడిలా అన్నాడు రవి. కొడుకు రాత్రంతా నిద్రపోలేదని రవి రాగానే ఆవిడకి తెలిసింది. కొడుకుని చాలా బాధ పెట్టానని ఆవిడ తల్లి మనసు తల్లడిల్లింది. రాత్రంతా నిద్రపోలేదు కదరా, ఇంట్లో పిల్లలు కూడా లేరు కదా, అందుకే అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. ఇంకెప్పుడు అలా అననురా అన్నారు. లేదమ్మా, నువ్వు నీ బాధ పైకి చెప్పటం వల్లే నా పొరపాటు నాకు తెలిసొచ్చింది అంటూ సుజాతకు వచ్చిన ఆలోచన గురించి చెప్పాడు. ఎవరైనా ఇంట్లో ఉంటే బయటకు వెళ్తానని అనవు కదమ్మా అన్నాడు. దానికి ఆవిడ సజల నయనాలతో కొడుకు చెయ్యి పట్టుకొని, నిన్ను కన్నందుకు నేనెంతో గర్వపడుతున్నానురా. అలాగే సుజాత నా కోడలైనందుకు కూడా ఎంతో ఆనందిస్తున్నాను. మీ ఇద్దరూ నా మాటకు విలువనిచ్చి దాని గురించి ఆలోచించారు. ఏదో ముసల్ది ఎక్కడో పడి ఉంటాది అనుకోకుండా దానికొక పరిష్కారం ఆలోచించారు. ఈ వయసులో ఉన్న వాళ్లకు ఇంతకన్నా ఏం కావాలిరా అన్నారు. మేడ మీద నుంచి తల్లి కొడుకులను చూస్తున్న సుజాత కళ్ళు కూడా చెమర్చాయి. అంతలోనే వాటిలో తన కొడుకుని తలుచుకొని ఒక మెరుపు వచ్చింది. తనకు ఆ వయసు వచ్చినప్పుడు వాళ్ళ నాన్నమ్మను చూసినంత అపురూపంగా తన కొడుకు తనను చూస్తాడని ఆమె గాఢమైన నమ్మకం. ఇంత మంచి కథను మనకు అందించిన శశి గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.